నా పేరు ముద్దసాని నాగరాజు పీటీఎం అండి. తప్పకుండా అలాంటి వ్యక్తి ఇక్కడ వచ్చినాడంటే ఈ వ్యవసాయం గురించి బాగా తెలిసిన వ్యక్తి. తంబాలపల్లి నియోజకవర్గం అంటే వ్యవసాయం మీద ఆధారపడి నియోజకవర్గము. అలాంటి నియోజకవర్గంలో వ్యవసాయం గురించి పూర్తి అవగాహన ఉండే వ్యక్తి. రెండోది ఎంత ఎత్తు ఎదిగినా అణిగిమణిగి ఉండాలనే వ్యక్తుల్లో నెంబర్ 1 వ్యక్తి కొండా నరేంద్ర గారు. ఎంతో ఉన్నత స్థాయికి పోయి ప్రపంచ స్థాయిలో 6 టాప్ కంపెనీస్ ఉంటే అందులో నరేంద్ర గారు ఒక కంపెనీకి సీఈఓగా ఉండడం అనేది, ఆ వ్యక్తి మా నియోజకవర్గంలో పుట్టడం అనేది చాలా గర్వకారణము. మేము చాలా సంతోషిస్తున్నాము. ఇలాంటి వ్యక్తి వచ్చినాడంటే ఈ 6 మండలాల్లో ప్రతి గ్రామం గురించి ప్రతి వ్యక్తి గురించి అవగాహన ఉండే వ్యక్తి. ఇక్కడ ఉండే సమస్యల గురించి కానీ, ఇక్కడ రైతుల సమస్యల గురించి కానీ, విద్యార్థుల గురించి కానీ అన్నీ బాగా తెలిసిన వ్యక్తి కాబట్టి ఇలాంటి వ్యక్తి వచ్చాడంటే నియోజకవర్గానికి చాలా లాభదాయకంగా ఉంటుందని మా అభిప్రాయం అండి. టీవీ ఛానల్ వారి మేనేజ్మెంట్కు పీటీఎం మండలం తరపున ధన్యవాదాలు. గతంలో జి శంకర్ కాంగ్రెస్ కి టీడీపీలోకి వచ్చాడు. టీడీపీ ఉన్నప్పుడు అప్పుడు టీడీపీ అనాదిగా ఉన్నప్పుడు తంబాలపల్లి నియోజకవర్గము కొండా నరేంద్రన్న గారు టీడీపీ పార్టీని మొత్తము నిద్రపోయే వాళ్ళను లేపి టీడీపీ పార్టీకి నేనుండానన్నాడు. గతంలోనే ఎమ్మెల్యే కావాల్సింది ఎవరు? కొండా నరేంద్రన్న గారు. ఎందుకు ఎమ్మెల్యేగా కావాల్సిందంటే ఎక్కడో ఉండి జి శంకర్ను ముక్కు మగమో తెలియన జి శంకర్ను తెచ్చి తంబాలపల్లి నియోజకవర్గం గెలిపిస్తే కనీసం నియోజకవర్గము బాగబోగులు ఏమీ పట్టించుకోకుండా పోయినాడు. ఈసారిగాన కొండా నరేంద్రన్నకి ఇస్తే జయచంద్రారెడ్డి కావచ్చు, ఎవరైనా కావచ్చు, మంచి మెజారిటీ వస్తుంది. లేదంటే ఇండిపెండెంట్గా ఉంటే అన్ని పార్టీలకు నిజమైన పోటీగా ఉంటుంది. దీంట్లో మేము చెప్పడం ఏమంటే గత 10 ఏళ్ల నుండి ఆయన అన్ని మండల కేంద్రాలు 6 మండలాలు 36 గ్రామ పంచాయతీలు 250 బూతులు అన్నీ ఆయనకు మంచి అనుభవం ఉంది. ఆ అనుభవంతో ఆయన మాట్లాడే విధానంలో గతంలో జి శంకర్కు ముక్కు మొగము తెలియన తంబాలపల్లి నియోజకవర్గము కంచుకోట లాంటి నియోజకవర్గానికి ఏకదమ్మన చంద్రబాబు ఇచ్చాడు. చంద్రబాబు లోపం కూడా చాలా ఉంది. ఎవరు పనోళ్ళు కాదు, ఎవరికి వర్గం ఉంది, ఎవరికి వర్గం లేదు అనుకోకుండా టక్కని ఇచ్చేశాడు. అప్పుడు పొరపాటు పడితే ఇప్పుడు కూడా పొరపాటు పడితే చంద్రబాబు గారికి 100కి 100% తంబాలపల్లి నియోజకవర్గము మొత్తం మీద 250 బూతులు ఉన్నాయి. తంబాలపల్లి నియోజకవర్గానికి 250 బూతులకు బూత్కి 50 ఓట్లు వచ్చినా అన్ని పార్టీలకు నిజమైన పోటీగా కొండా నరేంద్రన్న మాట్లాడతారు. నా పేరు పీటీఎం రాము. నేను కొండా నరేంద్రన్నతో గతంలో 10 ఏళ్లలో పని చేశాను. ఇప్పుడు కూడా నేను పని చేస్తున్నాను. ఇంకా తర్వాత కూడా పని చేస్తాము. ముందు ప్రజారాజ్యంలో టికెట్ ఇస్తామని చెప్పి కోట్లు ఖర్చు పెట్టించినారు, మోసం చేసినారు. ఈసారి టికెట్ ఇకపోతే తంబాలపల్లి యాది రానిము. ఇది టికెట్ ఇకపోతే 3 తూర్లు మోసం చేసినారు. అమెరికాలో ఉండేవాడిని పిలిపించి ఈ టికెట్ ఇస్తామని చెప్పి కాన్స్టిట్యూషన్ అంతా 3 నెలలు తిరిగినాడు. లాస్ట్ మోసం చేసినాడు. ఇండిపెండెంట్గా అయినా గెలిపించుకుంటాము. ఇంటితనమో బాగుంది. వారు వచ్చి దేవాలయాలకు ఎక్కడ కానీ విపరీతంగా ఉంది. ఆప్తులకు ఆదుకున్నాడు. సన్నాబన్నాలు పేదల సాధులకు ఆదుకున్నాడు. అన్నీ ఉన్న విధంగా ఉన్నది. కొండా నరేంద్ర గారికి జై. నరేంద్ర వర్గం బాగానే ఉంది. ఆయన ఇండిపెండెంట్గా వేసినా ఎట్లేసినా జనాలు 6 మండలాల్లోనూ 6 ప్రతి ఒక్క మండలంలో కూడా అన్నిటికీ భరించుకుంటా డబ్బు పెట్టి దాంట్లో ఉన్నాడు. ఆయన మానవం మర్యాద ఉంది, వాళ్ళ ఇంటితనం ఉంది. ముందు నుండి రాజకీయవేత్తలు వాళ్ళు మండల ప్రెసిడెంట్గా చేసినారు, సర్పంచ్గా చేసినారు. ముందు నుండి రాజకీయంగా బాగుంది, ఇంటితనం ఉంది, పలుకుబడి ఉంది, అన్నింటి. ఈ వ్యక్తి మంచోడు, ఖచ్చితంగా వేస్తాం.